సో వాస్తు పురుషుడు అంటే ఎవరండి? వాస్తు పురుషుడు అంటే సింపుల్ చెప్పాలంటే ఒక అసుర మహాస్వరూపం అన్నమాట. అంటే ఒక అసుర శక్తి అనేది భూమి మీద పడింది. ఇది ఎక్కడి నుంచి పడుతుందంటే శివుడి యొక్క స్వేద నుంచి అంటే చెమట నుంచి పుడుతుందన్నమాట. అది ఆక్యుపై చేస్తానే ఉంటుంది. చివరికి ఇంద్ర, బ్రహ్మ ఈ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు పోతారు. ఇంద్ర, అగ్ని, వాయువులందరూ దేవతలు కామన్‌గా వెళ్తారు. బ్రహ్మదేవుడు చెప్పేస్తాడు. ఇది శివుడు స్వేద నుంచి వచ్చినది మహాస్వరూపం అది. అదంతా ఆక్యుపై చేస్తుంది. నేను ఒక పని చేస్తాను. దాన్ని బోర్ల పడేస్తాను. అది పోయి భూగోళం మీద పడుతుంది. మీరందరిపై ఆ శరీరం మీద ఏదైతే రూపం మీద మీరు మీరు మీ స్థానాల్లో కూర్చోండి అని చెప్తాడు. అదే వాస్తు పురుషుడు అనమాట. సో దీనికొచ్చేసరికి ఏందంటే అతను వాస్తు పురుషుడుగా ఉన్న తర్వాత వాళ్ళకేందంటే మనకేందో చాలా చాలా స్థానాలు ఉంటాయి. వాస్తు పురుషుడు శిరస్సు వచ్చేసరికి ఈశాన్య స్థానంలో, కాళ్ళు వచ్చేసరికి నైరుతి స్థానంలో ఉంటాయన్నమాట. ఒక చెయ్యేమో ఆగ్నేయం వైపు, ఇంకో చెయ్యేమో వాయువు వైపు ఉంటుందన్నమాట. సో ఏదైతే ఏ భాగంలో ఉంటుందో ఆ భాగంలో ఆ దేవుడు అధిరోహించుంటాడనమాట. ఆ దేవుడిని అక్కడ మనం కరెక్ట్‌గా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటాడు కాబట్టి అక్కడ ఆ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటే అప్పుడు వాస్తు మనకి కరెక్ట్‌గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. దీన్నే వాస్తు భాగమండలం అంటారనమాట. వాస్తు భాగమండలం వస్తుంది అదే సేమ్ వాస్తు పురుషుని 81 భాగాలుగా చేశారు. 9/9 అందుకని మనం ఇల్లు ప్లానింగ్ ఇచ్చినప్పుడు 9/9 చేస్తాం అనమాట. సో ఏ భాగంలో ఏది ఉండాలి, ఏ భాగంలో ఏం చేయాలి అనేది ఆల్రెడీ మన ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్రకారం చేస్తాం. ఆగ్నేయంలో ఆగ్నేయం చేయాలి, నైరుతి చేయాలి, ఈశాన్యం చేయాలి, వాయువు చేయాలి. 4ని కరెక్ట్‌గా మనం కరెక్ట్‌గా చేసుకోగలిగితే దాన్ని వాస్తు పురుషం అంటారు. దాన్ని వాస్తు భాగం అంటారనమాట. వాస్తు ఎంత చక్కగా మీరు చేసుకోగలిగితే అంత యోగిస్తుంది.